గాంధీగిరి అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ. రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోకి 126 రోజుల క్రితం వచ్చిన కరోనా ఈరోజు 403 మందికి ర్యాపిడ్ పరీక్షలు స్థానికంగా జరపగా 26 కొత్త కేసులు వచ్చాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు ఇక్కడ మొత్తంగా 4856 కరోనా కేసులున్నాయి. ఇందులో చాలామంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసులు, కోవిడ్ మరణాలు ఉన్నాయి. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు 16 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా 5గురికి నిర్ధారణ వచ్చింది. సింగరేణిలోని RG1లో 111 మందికి గాను 2కి, RG2లో 22 మందికి గాను 1కి, RG3లో 34 మందికి గాను 2కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. ఇక ఇక్కడ ఆరోగ్య కేంద్రాల్లో ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు జరపగా బసంతనగర్ PHCలో 23 మందికి గాను 1కి, పుట్నూరు PSCలో 19 మందికి గాను 3కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. రామగుండం PSCలో 12 మందికి, అంతర్గాం PSCలో 3కి పరీక్షలు చేయగా ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు. అల్లూరు UPSCలో 12 మందికి గాను 2కి, లక్ష్మీపురం UPSCలో 86 మందికి గాను 1కి, జనగామ UPSCలో 18 మందికి గాను 7గురికి, అడ్డగుంటపల్లి UPSCలో 12 మందికి గాను 2కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. రామగుండం UPSCలో 25 మందికి, ఫైవింగ్ UPSCలో 10 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేపట్టగా నిర్ధారణ ఎవరికీ రాలేదు. ఎట్టకేలకు కార్మికులు ఎదురు చూస్తున్న లాభాల వాటాకు సంబంధించి సింగరేణి యాజమాన్యం ఈరోజు సాయంత్రం అధికార ప్రకటన వెలువడించింది. ఈ నెల 19న దసరా అడ్వాన్సు, ఈ నెల 23న 28% లాభాల వాటాతో పాటు మార్చి నెలలో మినహాయించిన జీతం చెల్లింపు జరుగుతుందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నడిమెట్ల శ్రీధర్ చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 993.86 కోట్ల నికర లాభాల్లో నుంచి 28%గా 278.28 కోట్ల రూపాయలను సంస్థలోని ఉద్యోగులకు ఈ నెల 23న పంపిణీ చేస్తున్నట్టు, ఈ లెక్కన ప్రతి కార్మికుడు సగటున 60,468 రూపాయల లాభాల బోనస్ను తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బోనస్తో పాటుగా కరోనా సమయంలో మార్చి నెలలో మినహాయించిన జీతాన్ని కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తామన్నారు. కోవిడ్ నేపథ్యంలో కంపెనీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఏడాది మాదిరిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో 28% లాభాల వాటా ఇస్తున్నట్టు శ్రీధర్ తెలిపారు. అలాగే దసరా పండుగ అడ్వాన్స్ను కూడా ఈ నెల 19న ఒక్కొక్క కార్మికునికి 25,000 రూపాయలు ఇవ్వనున్నట్టు శ్రీధర్ పేర్కొన్నారు. కలిసికట్టుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ఆపరేషన్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు డైరెక్టర్ RG1 ఏరియా GDK లెవెలింగ్ లైన్ను సందర్శించారు. ఈ సందర్భంగా కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి మరియు ఉత్పాదకతను సంబంధించి మరియు గని అధికారులతో సమీక్ష చేశారు. ఈ గనికి సంబంధించిన అన్ని సీములకు సంబంధించిన పని స్థలాలు, బొగ్గు ఉత్పత్తి ప్రదేశాలకు సంబంధించిన మ్యాప్లను ఆయన పరిశీలించారు. తదనంతరం డైరెక్టర్ చంద్రశేఖర్, GM నారాయణ అధికారులతో కలిసి GDK లెవెలింగ్ లైన్ గని లోపలికి దిగి కంటిన్యూస్ మైనర్ ద్వారా 1వ సీమ్లో బొగ్గు ఉత్పత్తి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో RG1 ఏరియా GM కల్వల నారాయణ, అధికారులు మనోహర్, నెహ్రూ, రామ్దాస్, నారాయణ, జాన్సన్, నరసింగారావు, వీరారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది గోదావరిఖనిలోని విజన్ హాస్పిటల్స్. ఆరోగ్యానికి అభయం, అనారోగ్యానికి సింహస్వప్నం. విజన్ ప్రత్యేకతలు: జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, పాలిట్రామా, ఎముకల చికిత్స, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, ఫిజియోథెరపీ, 24 గంటల వైద్య సేవలు, అనుభవజ్ఞులైన వైద్యులచే తక్కువ ఖర్చుతో సరైన వైద్యం. విజన్ హాస్పిటల్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సంప్రదించగలరు K విద్యాసాగర్. ఫోన్ నంబర్ 7569969624. రామగుండం నగరపాలక 49వ డివిజన్లో మార్కండేకాన్లో ధరణి సర్వే చేస్తున్న తీరుపై డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఈరోజు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ TRS ప్రభుత్వంలో కేసీఆర్ నియంత పోకడలతో ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రజలకు అవసరం లేని ధరణి సర్వేను చేసుకుంటూ పేద ప్రజలను మానసికంగా కృంగదీస్తున్నారని సనా ఫక్రుద్దీన్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో RPలు రాజేశ్వరి, శ్రీలత ఉన్నారు.
ఈరోజు సింగరేణి డైరెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ప్రాజెక్టుల పనులపై ఏరియా లెవెల్ కార్పొరేట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారు చేపట్టాల్సిన పనులను గురించి చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కల్వల నారాయణ, ఏరియా ఇంజనీర్ బెనర్జీ బెంజ్మెన్, మేడిపల్లి పిఓ సత్యనారాయణ, డీజీఎం సివిల్ నవీన్ కుమార్, సర్వే అధికారి సరోత్తం, ఎస్టేట్ ఆఫీసర్ హరినాథ్ తదితరులు ఉన్నారు. అంతర్గాం మండలంలోని అన్ని గ్రామాలకు వైద్య సదుపాయాలు అందేలా చూస్తానని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు. ఈరోజు అంతర్గాం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆషాఢే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రమోద్ కుమార్ను స్థానిక ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి నాయకులు ఘనంగా సత్కరించారు. ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం. నమస్కారం.